మాట్లాడిన ప్రతి వాడిని ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్లో ఒకసారి మాట్లాడుంటే చాలు, ఎక్కడైనా ఒక మెసేజ్ ఉంటే చాలు, ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే మొత్తాన్ని కూడా ఇక్కడ 3,500 కోట్ల రూపాయలు ఎటో పోయినాయి అని చెప్పేసి అందరిని తీసుకెళ్లి చాలామందిని లోపల పెట్టారు. ఆటోమేటిక్గా సాక్ష్యాలు లేవు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు దానికి ఒక బలమైనటువంటి ఉదాహరణగా చూడొచ్చు. అయితే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది, వాట్ దే హ్యావ్ టు డూ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం నడపాల్సినటువంటి దాన్ని ప్రైవేట్కి ఇచ్చేశారు. ప్రభుత్వం అవసరం లేదన్నారు, సంతోషం. మీరేం చేస్తున్నారు? ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి భిన్నంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేసే క్రమం ఇదైతే ఎందుకు మీరు ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక లెక్కను చెప్పింది. ఆ లెక్కలో ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత 2004-05 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో అప్పటి మోడల్నే ఉంచి ప్రభుత్వమే మద్యం అమ్మే క్రమంలో ఆ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చినట్టు ఆదాయం ఎంత? 2025-26 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో ప్రభుత్వం కాకుండా దీన్ని మొత్తం ప్రైవేట్ చేసిన తర్వాత ఆ 5-6 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత? దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే మేమందరం మొత్తం గతం అంతా మేము దోషేసుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అనుకుంటే మేము కూడా ఎందుకు వచ్చిన గొడవలు అన్నట్టుగా ఉన్నాం. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ. అదే సంస్థ, మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వం మద్య దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం 6,782 కోట్లు. ఆ పాయింట్ 00 ఏదో నేను పక్కన పెడుతున్నాను. ఈ గవర్నమెంట్ ఇదే ఉంది 2025-26 మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మిన వచ్చిన ఆదాయం 6,992 కోట్లు. ది డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 210 కోట్లు మాత్రమే. అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి మినిమం 10% పెరుగుతుంది, కానీ ఇక్కడ 3% కూడా పెరగలేదు. అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రభుత్వం వద్దన్నారు, ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వం దోచుకుందన్నారు. అది ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు?